చివరి దాకా. ఉమ్. ఇప్పుడు వాళ్ళు తీసేశారనుకోండి, దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది ఆయన? అంతేనా? కదా, ఆయన దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది? దానికోసమే పెట్టినట్టు ఉంటుంది. బేసిక్గా కావాల్సింది ఆ చివరి దాకా నిలబడగలగాలి, అవును, క్షమాపణ చెప్పించుకునేదాకా. అవును. అంటే తీసేయడానికి కూడా ఏముంటుంది సార్, ఆల్రెడీ పత్రికలో ప్రింట్ అయిపోయింది, ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పత్రికలన్నీ వెనక్కి అయితే రావు కదా, మహా అయితే గూగుల్లో డిలీట్ చేస్తారేమో అంతే. అందుకనే కదా క్షమాపణ చెప్పడం అనే పాయింట్ మీద నిలబడాలి అతను, తెలివైన అవును. నిలబడలేకపోతే గనక అది వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పత్రికలు సమన్లకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్ ఇటువంటి వాటిల్లో? ఓన్లీ జగన్ వేసారు కాబట్టి రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే పత్రిక ఇలాంటి కామన్ కదా, చాలా వస్తూ ఉంటాయి కదా. వచ్చేసి వదిలేసేయడానికి కుదరదు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, వాళ్ళ వెర్షన్ చెప్పాలి. అవును మేము కట్టుబడి ఉన్నామని చెప్పచ్చు, అదేంటి అనేటటువంటి చూడాలి, వాళ్ళు ఏం చెప్తారు అన్నటువంటిది వాళ్ళు చెప్పే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కానీ ప్రజలకి నిజం చెప్పే ప్రయత్నం కోసం ఎంత కష్టపడాలా, జగన్ ఇంత ఢిల్లీ వెళ్ళి కోర్టు వరకు వెళ్ళాలా అనే చర్చ అయితే వస్తుందా దీని ద్వారా ప్రజల్లో? ఆ మార్పు ఏమైనా కనిపిస్తుంటారా? ఎవరికి పట్టదు, అది పట్టదంటారా? ఎవరి పద్ధతి వాళ్ళదే, ఎవరి వ్యవహారం వాళ్ళదే. రైట్, థ్యాంక్ యూ సార్. చూద్దాం, మొత్తానికి ఒక 100 కోట్ల పరువు నష్టం దావా అయితే జగన్మోహన్